చిరునవ్వు ఎందుకు బతుకు ఈ రోజు మా గ్రూపు అందగాడు రాజుగాడి పెళ్లిరోజు కావున శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి ఎన్నో పెళ్లిరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇట్లు VSVR క్రియేషన్స్. ఇంతగా రాజుగారి పెళ్లి గురించి ఏమంటారు? అది ఏంటంటారు, ఏదో అంటారు, సమయానికి పదాలు గుర్తురావు. నువ్వు ఉండవే అదవగల యోగ్యత ఇంతగా ఉందంటారా లేదంటారా? రాజుగారి పెళ్ళి అవుతుంది కదా, మీకు ఎలా ఉంది ఇప్పుడు? రకరకాలుగా ఉంది మాస్టర్. ఏదో తేడాగా ఉందంటే ఓకే ఓకే అర్థమైంది. కాదండి సరే. బేసిక్ గా రాజు గురించి చెప్పాలంటే రాజు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఏదైనా సాధించాలనుకుంటే 100% ఎఫెక్ట్ పెట్టి మరీ సాధిస్తాడు. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ రాజు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సో నేను చాలా టైంలో బెంగళూరుకి వెళ్ళాను జాబ్ కోసం. సో నా డబ్బులు లేవు ఆ టైంలో. కానీ రాజు తన జాబ్ నుంచి 500 ఇచ్చి హరి నువ్వు ఎట్లా సాధిస్తావని చెప్పి నాకు ఒక మోటివేషన్ ఇచ్చాడు. సో దానివల్ల నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ రాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో అండ్ తనతో షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేశాను. ఒక షార్ట్ ఫిల్మ్ లో తను డైలాగ్ చెప్తుంటే ఎలా అంటే ఇంతటి మహానుభావుడా నా పక్కన యాక్ట్ చేస్తుంది అని చెప్పి అలా అనిపించింది. అయ్యప్ప స్వామి సాక్షిగా తను ఒక డైలాగ్ చెప్తాడు, హీ డిడ్ ఎ బెస్ట్ పర్ఫార్మెన్స్. చూసినారు కదా. సో ఇలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి రాజుతో. సో ఎనీవే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాజు అండ్ ఆల్ ద బెస్ట్. వినీత్, 1 minute. రాజు మీద నీ ఒపీనియన్ ఏంట్రా? రాజు ఒపీనియన్ అంటే పెద్ద ఒపీనియన్ ఏం లేవు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. ముందుగా వాడు మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు నాకు కోపం సంతోషం రెండో ఒకటేసారి వచ్చాయి. సంతోషం ఎందుకంటే వాడు ఇంటి వాడు అవుతున్నాడు, కొంచెం హ్యాపీగానే ఉంది. మరి కోపం ఎందుకురా? కోపం ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయినప్పటి నుంచి నన్ను అడుగుతున్నాడే ప్రతి వాడు, నీ మ్యారేజ్ ఎప్పుడు ఫుల్ ప్రెజర్ అయిపోయింది. అంటే ఓకే అన్నట్టు ఒక విషయం చెప్పాలి. మ్యారేజ్ అవ్వకముందు ఒక విషయం అడిగా, నీ మ్యారేజ్ ఎప్పుడు అని అడిగా. వాడు అన్నాడు మ్యారేజ్ ఏముందిరా, ముందు లైఫ్ లో ఎదగాలను అన్నాడు. నెక్స్ట్ రోజు వాడే ఫోన్ చేసి మామా మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్నాడు. అంతే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. జోక్స్ అబౌట్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రాజు, హ్యాపీగా ఉంది. సరే రాజు సురేష్, రాజుగారి నీ ఒపీనియన్ అంటారా? రాజుగారిలో నచ్చింది ఒకే విషయం. వాడు ఏదైనా అనుకుంటే చేస్తాడు, అనుకోకుంటే అస్సలు చేయడు. అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుందండి. దానివల్ల నాకు బొక్కబడింది అనుకున్నా, అది వేరే విషయం. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇంకోటి ఏంటంటే వాడి వల్ల నాకు షార్ట్ ఫిల్మ్స్ బేసిక్స్ చాలా తెలిసే. సో నాకు చాలా హెల్ప్ అయింది. ఇంకో విషయం ఏంటంటే వాడు ఎక్కడున్నా రాజారా. ఎందుకు సార్? ఎందుకంటే వాడి పేరే రాజు కాబట్టి. సరే కానీ నీ మ్యారేజ్ ఎప్పుడు రా? పెళ్లి అనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ పేడేటప్పుడే చిరాగ్గా ఉంటుంది. నాకు అర్థం కాలేదు. సరే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రాజు. Hi Raju, congratulations on your wedding and wishing you a happy married life to both of you. All the best. హాయ్ రాజు, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. నీకు నీ వైఫ్ కి కంగ్రాచులేషన్స్. రాలేకపోతున్నాను, సారీ. బెంగళూరుకి వచ్చి చిల్ అయిపోదాం. బాయ్. బాగా ఉన్న నా లైఫ్ లోకి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి రాజుగాడు వచ్చాడు. వాడు వచ్చాక జీవితం పెంట అయిపోయింది. ఎనీవే విష్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రాజు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాజు, పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాయి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాజు, భార్యతో 2 తిట్లు 4 తన్నులు తింటూ బాగుండు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాజు, మంచి భార్యతో పప్పు గదితో తన్నులు తినాలని బాగా ఆశిస్తున్నా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాజు.
ఇంకా పాపం సంతోషంగా ఉంటుంది. రాజు హ్యాపీ మ్యారేజ్ లైఫ్, చల్లగుండు, బాగా లీడ్ చేయి పెళ్ళాన్ని, పెళ్ళిని బాగుండు, చల్లగుండు, మంచిగుండు. రాజ్ అంకుల్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ టు యూ.